పేరు ప్రశాంతి. సీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిష్పక్షపాతంగా సార్వత్రిక ఎన్నికల నిర్వహణ. కలెక్టరేట్లో మీడియా సెల్ ప్రారంభించిన కలెక్టర్ ఎస్పీ. మేమంతా సిద్ధం, బస్సు యాత్రకు తరలిరండి. ప్రజలకు ఎంపీ మార్గాని భరత్రాం పిలుపు. ముఖ్యమంత్రి జగన్పై దాడి, పిరికి పండ్ల చర్య తీవ్రంగా ఖండించిన మాజీ మంత్రి ముత్తంగడ పద్మనాభం. టీడీపీతోనే రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్. రాజవోలులో గుడ్ మార్నింగ్తో మీ ఇంటికి మీ గోరంట్ల. జగన్ అభివృద్ధి సంక్షేమమే వైసీపీని గెలిపిస్తా. ఎన్నికల ప్రచారంలో రాజానగరం ఎమ్మెల్యే జగన్పూడి రాజా. తూర్పుగోదావరి జిల్లాలో సార్వత్రిక ఎన్నికలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, సజావుగా, హింసకు తావు లేకుండా నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో సన్నద్ధం అవడం జరిగిందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవిలత, ఎస్పీపీ జగదీష్లు తెలియజేశారు. మంగళవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఎన్నికల మీడియా సెల్ను ప్రారంభించారు. అనంతరం మీడియా పాయింట్ సమావేశ మందిరంలో కలెక్టర్ మాధవిలత మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లాలో మే 13న పోలింగ్ డేను పురస్కరించుకుని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో ఏప్రిల్ 18వ తేదీన రిటర్నింగ్ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేస్తారన్నారు. ఏప్రిల్ 18 నుంచి 25 వరకు కార్యాలయ పని రోజులలో ఉదయం 11 గంటల నుంచి 3 వరకు స్వీకరణ ఉంటుందని, ఈ క్రమంలో ఆర్ఓ కార్యాలయం వద్ద 100 మీటర్ల వరకు 3 వాహనాలు అనుమతించడం, నామినేషన్ వేసే వ్యక్తితో పాటు మరొక 4 మాత్రమే ఆర్ఓ ఛాంబర్లోకి అనుమతిస్తారు. జిల్లాలో ఏప్రిల్ 10 నాటికి 16,16,918 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. ఎస్పీ జగదీష్ మాట్లాడుతూ ఇప్పటి వరకు గతంలో వివిధ రకాల కేసుల్లో ఉన్న 6,006 మందిని బైండ్ ఓవర్ చేశామని, జిల్లాలో 236 లైసెన్స్ ఆయుధాలు ఉన్నాయని, ఇందులో 177 డిపాజిట్ చేయడం జరిగిందని, స్పోర్ట్స్ బ్యాంకుల వద్ద ఉన్న 58 ఆయుధాలకు పర్మిషన్ ఇచ్చామన్నారు. 2014-2019 నిర్వహించిన ఎన్నికల్లో గొడవలు జరిగిన 230 క్రిటికల్ గ్రామ వార్డుల పిఎస్లను గుర్తించడం జరిగిందని, ఆ ప్రాంతంలో మార్చి 1 నుంచి పోలీస్ ఫ్లాగ్ మార్చులు నిర్వహించారన్నారు. జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు, కేఆర్ఆర్సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, పార్లమెంట్ సహాయ ఆర్ఓ ఎం కృష్ణనాయక్ పాల్గొన్నారు. మనకి జనరల్ ఎలక్షన్స్ 2024కి సంబంధించి 16వ తారీఖు షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఎలక్షన్ కమిషన్ ఎప్పుడైతే మనకి షెడ్యూల్ రిలీజ్ చేశారో ఆ రోజు నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది మనకి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. మనకి ఎల్లుండి నుంచి 18వ తారీఖు మనము నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. సంబంధిత రిటర్నింగ్ ఆఫీసర్స్ 7 నియోజకవర్గాలకి సంబంధించి జిల్లాలో ఫామ్ 1 నోటిఫికేషన్ ఇస్తారు. అదేవిధంగా రిటర్నింగ్ ఆఫీసర్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ అంటే నేను ఇక్కడ పార్లమెంట్కి సంబంధించి ఫామ్ 1 నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకి నామినేషన్స్ ప్రక్రియ 18వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. డైలీ 11 నుంచి 3 గంటల వరకు నామినేషన్స్ స్వీకరించబడతాయి. అండ్ పబ్లిక్ హాలిడే రోజు నామినేషన్స్ స్వీకరించబడవు. అంటే మనకి మధ్యలో ఒక రోజు సండే రావడం జరుగుతుంది కాబట్టి ఆ రోజు నామినేషన్స్ అనేది తీసుకోరు. 18 నుంచి 25వ తారీఖు వరకు ఎక్సెప్ట్ సండే 11 నుంచి 3 వరకు నామినేషన్స్ తీసుకుంటాము. 26వ తారీఖు స్క్రూటినీ చేయడం జరుగుతుంది. అండ్ 29 మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా విత్డ్రాయల్కి అవకాశము ఇవ్వడం జరుగుతుంది. 29 3 గంటల తర్వాత ఫైనల్ లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అనేది ఫామ్ 7Aలో ప్రిపేర్ చేసి అప్పటి నుంచి యాక్చువల్ ప్రాసెస్కి సంబంధించిన ఏదైతే ఉంటుందో పోస్టల్ బ్యాలెట్ కానీ, అదేవిధంగా హోమ్ ఓటింగ్ అండ్ యాక్చువల్ పోల్ గురించి కూడా అన్ని చర్యలు కూడా తీసుకోవడం, ఏర్పాట్లు చేయడం అనేది జరుగుతుంది. మనకి పోల్ వచ్చేసి 13వ తారీఖు ఉంటుంది. ఈ పోల్ డే నాడు మనకి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు టైమింగ్స్ ఇచ్చారు. సో ఈ 7 గంటల నుంచి ఉదయం 7 నుంచి 6 వరకు పోలింగ్ ప్రక్రియ అనేది పోలింగ్ స్టేషన్స్లో జరపబడుతుంది. 6 గంటల తర్వాత ఎవరైతే ఓటరు 6 గంటల లోపల పోలింగ్ స్టేషన్లోకి రీచ్ అవుతారో వారికి స్లిప్స్ ఇచ్చి ఎంతమంది ఉన్నా కూడా 6 గంటల లోపల వచ్చిన ప్రతి ఒక్క ఓటర్కి కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి అక్కడ అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ ఎంటైర్ పోలింగ్ ప్రక్రియకి సంబంధించి జిల్లాలో సుమారు 22,000 మంది సిబ్బంది పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉంది. అందరు కూడా ట్రైనింగ్ ఇచ్చాము. సెక్టరల్ ఆఫీసర్స్ ట్రైనింగ్ అయింది, బిఎల్ఓస్ ట్రైనింగ్ అయింది. నిన్న మనము పిఓస్, ఏపీఓస్ కూడా ట్రైనింగ్ ప్రక్రియ అనేది పూర్తి చేసుకోవడం జరిగింది. మార్చ్ 16th నుంచి షెడ్యూల్ అనౌన్స్ చేసినప్పటికీ
సో మన ఎలక్షన్ రిలేటెడ్ ప్రిపరేషన్ అనేది December 25th నుంచి ఎలక్షన్ కమిషన్ విజిట్ అయినప్పటి నుంచి కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి టిల్ డేట్ సో 6,006 మెంబర్స్ని మనము బైండ్ ఓవర్ చేసి ఉన్నాము. సో దీంట్లో 6,006 మెంబర్స్ 6,006 సో టిల్ డేట్ బైండ్ ఓవర్ చేయడం జరిగింది. దాంట్లో రౌడీస్ ఉండొచ్చు, బాడీలీ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయిన ఉండొచ్చు, మర్డర్ కేసెస్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, ప్రీవియస్ ఎలక్షన్లో గొడవల్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, ప్రీవియస్ ఎలక్షన్లో బైండ్ ఓవర్ చేసిన వాళ్ళు, ట్రబుల్ మాంగర్స్, ఆర్మ్స్ యాక్ట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు. సో వీళ్ళందరినీ కూడా డిఫరెంట్ కేటగిరీస్ కింద ఒక ప్రాగ్మాటిక్ అప్రోచ్ రెడీ చేసి దాని బేసిస్ మీద సోఫార్ ఎటువంటి అలిగేషన్స్ లేకుండా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్ మనం బైండ్ ఓవర్స్ చేసి ఉన్నాము. సో ఇది కాకుండా మనకు 236 వెపన్స్ ఉన్నాయి జిల్లాలో, లైసెన్స్డ్ వెపన్స్. సో దాంట్లో 177 వెపన్స్ని డిపాజిట్ చేయడం జరిగింది. మిగతా 58 వెపన్స్ స్పోర్ట్స్ అండ్ బ్యాంక్స్వి ఎగ్జంప్షన్ ఉంది అండ్ ఒక వెపన్ ఇంపౌండ్ అయ్యి ఉంది. సో ఇన్ దాట్ రిగార్డ్ మొత్తం కంప్లీట్ ఆర్ వర్క్ ఈజ్ 100% కంప్లీట్ చేయడం జరిగింది. విజయవాడలో హత్యాయత్నం దాడి నుంచి ప్రజల ప్రార్థనలు, అభిమానం వల్ల త్వరగా కోలుకొని ఈ నెల 18న రాజమండ్రి వస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి అఖండ స్వాగతం పలకాల్సిందిగా రాష్ట్ర మంత్రి, రాజమండ్రి రూరల్ వైసీపీ అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ కోరారు. మంగళవారం వియల్పురం మార్గాని ఎస్టేట్స్ ఎంపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీ గురువారం మధ్యాహ్నం నుండి రాజమండ్రి రూరల్ అర్బన్ పరిధిలో కొనసాగే మేమంతా సిద్ధం కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ రోడ్ షో రూట్ మ్యాప్ను వివరించారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పనినా మనోధైర్యంతో ముందుకు సాగుతున్న జననేత జగన్మోహన్ రెడ్డికి ప్రజల సంపూర్ణ ఆశీస్సులు, మద్దతు అందజేయాలన్నారు. రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి సీఎం పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించే తలసిల రఘురాం ఫిక్స్ చేసిన రూట్ మ్యాప్ ప్రకారం రావులపాలెం ఈతకోట నుంచి పొట్టిలంక మీదుగా మోరంపూడి జంక్షన్ ఎడమ వైపునకు తిరిగి తాడితోట, చర్చిపేట, ఆజాద్ చౌక్, దేవి చౌక్, మున్సిపల్ కార్యాలయం, ఆర్యపురం జంక్షన్, మల్లయ్యపేట, కాతేరు మీదుగా నేషనల్ హైవేకు చేరుకుంటామని తెలిపారు. పవిత్ర గోదావరి చెందిన జగనన్న రోడ్ షో జనసంద్రమై ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేయాలని పిలుపునిచ్చారు. రోడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశరావు, పార్టీ అబ్జర్వర్ రావిపాటి రామచంద్రరావు, నందెపు శ్రీనివాస్, వాసంశెట్టి గంగాధర్, కడియాల శ్రీను, నగర మహిళా విభాగం అధ్యక్షురాలు మార్తి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మేమంతా సిద్ధం బస్సు యాత్ర తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి రూరల్, రాజమండ్రి పట్టణం రోడ్ షోని నిర్వహించడానికి ఒక రూట్ మ్యాప్ని రిలీజ్ చేశారు. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రోడ్ షో ఏదైతే నడుస్తుందో రాజమండ్రి రూరల్ ప్రజలందరూ కూడా తరలి వచ్చి ఆయన దుండగుల యొక్క దుష్టత్వానికి లేకపోతే వారి యొక్క దాడి నుండి బయటకు వచ్చి మన జిల్లాలో అడుగు పెడుతున్నటువంటి తరుణంలో వారిని ఆశీర్వదించడానికి వయోభేదం లేకుండా అందరూ తరలి రావాలని, వయోభేదం లేకుండా అందరూ తరలి వచ్చి ఆయన్ని ఆశీర్వదించాలని కోరుతా ఉన్నాం. అధికారం కంటే ప్రజాసేవే లక్ష్యంగా ఎంచుకుని దానికోసం అధికారం అడుగుతున్నటువంటి, చెప్పింది చేసినటువంటి, చేయాలని తప్పిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న వ్యత్యాసాన్ని గమనించాల్సిందిగా ఈ సందర్భంగా సభ్య సమాజంలో ఉన్న పౌరులందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఎయిర్ షాట్ చేసింది నేరుగా ఈ ప్రాంతంలో తగిలింది. ఒక అంగుళం కింద కానీ ఒక అంగుళం పక్కన కానీ తగిలి ఉంటే ప్రాణానికి ఎంత ప్రమాదం జరిగేదో ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను గమనించమని కోరుతా ఉన్నాం. ఇలా చేయడం వలన ఎవరికి లాభం చేకూరుతుంది? పూర్తి స్థాయిగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ తప్పితే వేరే వాళ్ళకి లాభం లేదు. ఎందుకంటే ఆ రాయి నేరుగా వచ్చి కన్నుకి తగిలినా లేకపోతే ఈ కన్నుతకి తగిలినా ఒక నెల రోజులు నిజంగా ఒకవేళ హాస్పిటలైజ్ అయితే వీళ్ళు చక్కగా ఎలక్షన్లు చేసేసుకుందాక ఈ రకమైన కుట్ర పన్నారు. ఒకవేళ నిజంగా గట్టిగా తగిలి ఉంటే మరి పరిస్థితులు ఏ రకంగా ఉండే ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గమనించమని కోరుతా ఉన్నారు. ఇవాళ ప్రయాణం చేస్తూ ఇవాళ తూర్పుగోదావరి జిల్లాకు అడుగు పెట్టనున్నారు. జగనన్న నేను మీ ఇంటి పెద్ద కొడుకునని చెప్పి ప్రతి అవ్వా తాతకి పెన్షన్ నేరుగా 3,000 రూపాయలు ఇంటికి అందిస్తూ ఉన్నారు వాలంటీర్ల చేత. సంక్షేమ పథకాలు
బటన్ నొక్కుతూ ఉన్నారు, వాళ్ళు సెల్ ఫోన్లలో చూస్తూ ఉన్నారు. ఈ రకమైన పరిస్థితులు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా, ముందు ఎలాగా లేదు, వచ్చిన తర్వాత ఇప్పుడు దాకా దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. ఇది 10 కాలాల పాటు నిలవాలి అని అంటే ఖచ్చితంగా జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్లయింగ్ కలర్స్తో ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు మీ బిడ్డ మరొకసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తేనే ఇవన్నీ కూడా సాధ్యమవుతాయి. కిర్లంపూడి ముద్రగడ నివాసంలో పిఠాపురం నియోజకవర్గ ఆర్యవైశ్య సంఘం పెద్దలు వీవర్స్ వైసీపీ నేతలు ముద్రగడను కలిసి వైసీపీ విజయానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. తనను కలిసిన నాయకులను ఉద్దేశించి ముద్రగడ మాట్లాడుతూ వైసీపీ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి జగన్ కు వస్తున్న ప్రజాదరణ చూసి దాడులకు పాల్పడటం పిరికిపంద చర్య అని వైఎస్ఆర్సీపీ నాయకుడు ముద్రగడ మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర చేపడుతున్న ముఖ్యమంత్రి జగన్ పై విజయవాడలో రాళ్లతో దాడి చేయడాన్ని ఖండించారు. బస్సు యాత్రకు వస్తున్న ఆదరణ చూసి ప్రతిపక్ష నాయకులు జీర్ణించుకోలేక దాడులకు తెగబడ్డారని పేర్కొన్నారు. హత్య రాజకీయాలను ప్రోత్సహించే వారిని ఖండించాలని, ఇటువంటి ఘటనపై ప్రజలందరూ ఖండించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మన రాజకీయ ఆకలి తీర్చుకోవడం కోసం ఈ విధంగా చేయడం సాంప్రదాయమా అని ముద్రగడ ప్రతిపక్షాలపై మండిపడ్డారు. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయటం విచారిస్తూ ఉన్నాం. విచారించాలి, బాధపడాలి. హత్య రాజకీయాలు ప్రోత్సహించే వాళ్ళని మనం ఖండించాలి. కేవలం అధికారం కోసం పార్టీ అధినేతని తుదముట్టించాలనే ఆలోచన చేయడం కూడా ప్రతిపక్షాలు మంచిది కాదు. వాళ్ళకి ఇదే సాంప్రదాయమా మీ గతంలో పాలనలో అడుగుతూ ఉన్నాను. ఇది మంచా? ఆలోచన చేయండి అయ్యా. ఏంటి హత్యా రాజకీయాలు, హత్యా ప్రయత్నాలు? ఎంతవరకు న్యాయం అండి? మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఒక మనిషి మీద ఒక మనిషి పోటీ చేయటం వరకు పద్ధతి, కానీ మన గెలుపు కోసం, రాజకీయ ఆకలి తీర్చుకోవడం కోసం ఎదురు మనిషిని తుదిమెప్పించాలనే ఆలోచన చాలా సిగ్గుచేటు, బాధాకరం అండి. ఇటువంటి వాళ్ళని మనం క్షమించకూడదు. టీడీపీ రూపొందించిన సూపర్ 6 పథకాలతో తిరుగులేని సంక్షేమం, అభివృద్ధి జరుగుతుందని రాజమండ్రి రూరల్ నియోజకవర్గం టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. రాజవోలు గ్రామంలో నిమ్మలపూడి రామకృష్ణ ఆధ్వర్యంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక టీడీపీ నాయకులతో కలిసి ఇంటింటికి తిరిగి మేనిఫెస్టోలో అంశాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ 5 ఏళ్లు ప్రజలు రాక్షస పాలనలో కొనసాగారన్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ పేరుతో రాష్ట్రాన్ని దివాళా తీయించి 20 ఏళ్లు వెనక్కు నెట్టారని ఎద్దేవా చేశారు. వైసీపీ పాలనలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేవని, రైతులకు గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోయారని అన్నారు. వైసీపీ నాయకులు మట్టి, మైనింగ్, ఇసుకను దోపిడీ చేశారన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే సూపర్ 6 పథకాలు, బీసీ డిక్లరేషన్ అమలు చేస్తామని, దాని ద్వారా 50 సంవత్సరాలకి పెన్షన్ వస్తుందని తెలిపారు. రూరల్ టీడీపీ అధ్యక్షులు మచ్చేటి ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి రాంబాబు, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి, ఆళ్ల ఆనందరావు, పిన్నింటి ఏకబాబు, కామిని భాస్కర్, కొయ్యన కుమారి, పిల్ల తనూజ, ముత్తాబత్తుల విజయ, పెండ్యాల రామకృష్ణ, బొప్పల నానాజీ, తలారి మూర్తి, గంగెన నాని, కురుకూరి కిషోర్, వాసిరెడ్డి బాబీ, దుద్దుకూరి రిపీట్, దుద్దుపూడి రమేష్, బీజేపీ నాయకులు అడప వరప్రసాద్, బైరెడ్డి సరోజిని, వల్లూరి శ్రీరామ్ చౌదరి, బత్తిన ఏడుకొండలు, గాలి వెంకటేశ్వరరావు, చాపల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. గడిచిన 5 ఏళ్లలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో జనరంజక పాలన అందించి ధైర్యంగా ఓట్లు అడుగుతున్నామని రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచార రథంపై ఎన్నికల ప్రచారానికి ఆయన శ్రీకారం చుట్టారు.
రాజమండ్రి పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, వైసీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, వైసీపీ యువజన నాయకుడు జక్కంపూడి గణేష్ పార్టీ శ్రేణులతో కలిసి పాల్గొన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమం కోరుకొండ, గాధరాడ మీదుగా సీతారామపురం, కలవచెర్ల, తూర్పు గోనగూడెం తదితర ప్రాంతాల్లో పర్యటించారు. రాజా మీడియాతో మాట్లాడుతూ దాదాపుగా 1773 కోట్ల రూపాయలను వివిధ అభివృద్ధి పనులకు మంజూరు చేయించుకున్నామని, సంక్షేమ పథకాలకు 1377 కోట్ల రూపాయలు, 20,000కు పైగా కుటుంబాలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేశామని వివరించారు. జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ తన భర్త జక్కంపూడి రామ్మోహన్ రావు ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చి ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకున్నారని, ఏనాడు రాజకీయాలను వ్యాపారమయం చేయలేదన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమం, అభివృద్ధి తిరిగి వైసీపీని గెలిపిస్తాయని అన్నారు. ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ మాట్లాడుతూ 2019 ఎన్నికల ముందు పాదయాత్ర చేసిన జగన్ అధికారంలోకి వస్తే నవరత్నాల పేరిట సంక్షేమ పథకాలు తెస్తారని చెప్పి అమలు చేశారని అన్నారు. నిజంగా 2019 ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి ఆ పాదయాత్రలో నవరత్నాలు అనే సంక్షేమ పథకాలను తీసుకొచ్చి ఎవరైతే ఈ రాష్ట్రంలో పేద ప్రజలు ఉన్నారో వాళ్ళందరి తలరాతలు మారుస్తానని చెప్పేసి ఆ రోజు ఏ విధంగా ఆయన మాట ఇచ్చి ఈరోజు ఈ 58 నెలల కాలంలో మరి ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా ఏ విధంగా అందించారన్నది కూడా మనందరం కూడా చూస్తున్నాం. అదేవిధంగా ఈ రాజానగరం నియోజకవర్గంలో మరి జక్కంపూడి ఫ్యామిలీ అంటే దివంగత నేత జక్కంపూడి రామ్మోహన్ రావు దగ్గర నుంచి మనం ఒక్కసారి ఆలోచించినట్లయితే ప్రజలకి ఏ విధంగా సేవ చేస్తారు, ప్రజలకి ఏ విధంగా మేలు చేస్తారు, ప్రజలకు ఏదన్నా సమస్య వస్తే వాళ్ళ సమస్య కింద ఏ విధంగా వాటిని పరిష్కరిస్తారన్నది ఒకసారి మనం గమనించినట్లయితే, ఎందుకంటే నేను కూడా మరి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక డీసీసీబీ చైర్మన్గా, జడ్బీ చైర్మన్గా, ఈరోజు ఎమ్మెల్సీగా ఉన్నాను. చాలా నియోజకవర్గాల్లో కూడా నేను పర్యటించడం జరిగింది. కానీ ఏ నియోజకవర్గంలో కూడా ఈ విధంగా పనిచేసేది ఎక్కడా నేను చూడలే. ఎందుకంటే నేను గతంలో ఎన్నికల ముందు ఇక్కడ జిల్లా అధ్యక్షులుగా పనిచేసినప్పుడు మరి రాజానగరం నియోజకవర్గంలో నేను కూడా తమ్ముడితోటి నేను కూడా తిరగడం జరిగింది. నిజంగా వీళ్ళ పనితీరు కానీ వీళ్ళ పద్ధతి కానీ ప్రజలకి ఏ చిన్న సమస్య వచ్చినా ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలన్న ఆలోచనతోటే పనిచేసేవారు. ఎందుకంటే కరోనా టైంలో కూడా మనం చూస్తున్నాం, అటు రాజా గారు కానివ్వండి, విజయలక్ష్మి గారు కానివ్వండి, అలాగే గణేష్ తమ్ముడు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఎవరికన్నా ఎక్కడన్నా కరోనా వచ్చిందంటే హాస్పిటల్లో ఎక్కడ బెడ్ ఉంది, వాళ్ళని ఏ విధంగా చేర్చాలి, వాళ్ళు ఏ విధంగా వాళ్ళ ప్రాణాలు కాపాడాలన్న ఆలోచనతో ఎప్పుడు పనిచేశారు. మరి గతంలో 2019లో అత్యధిక మెజార్టీ ఏ విధంగా అయితే ఈ నియోజకవర్గాలు ఇచ్చారో, ఇప్పుడు దానికి మించి ఇక్కడ సేవ చేసినటువంటి మరి జక్కంపూడి కుటుంబానికి ఇంకా మంచి మెజార్టీ ఇవ్వాలని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కోరుకుంటూ ప్రజాక్షేత్రంలోకి వెళ్తూ ఉన్నటువంటి నా సోదరుడు రాజాకి ఆల్ ద బెస్ట్ తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమం, రాజా చేసినటువంటి అభివృద్ధి, మా కుటుంబం కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ అందరూ చేసినటువంటి సహాయ సహకారాలే ఈ ఎలక్షన్కు మాకు శ్రీరామ రక్ష. ఖచ్చితంగా భారీ మెజారిటీతో మరలా రాజానగరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుంది అనేటటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ, రాజాకి ఓటు వేసే ముందు ఖచ్చితంగా అందరూ మనస్ఫూర్తిగా దీవించాలని కోరుకుంటా ఉన్నాను. ఈ రోజున ఎవరికైనా అత్యవసర పరిస్థితుల్లో రక్తం కావాలన్నా, ఆసుపత్రి సర్వీస్ కావాలన్నా, ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్లో, గవర్నమెంట్ ఆఫీసుల్లో పనులు కానివ్వండి, ఏ విషయంలో అయినా సరే రక్తదాత కింద, అన్నదాత కింద, ప్రాణదాత కింద అన్ని విధాలుగా కూడా నిలబడినటువంటి కుటుంబంగా గర్వంగా చెప్పుకొని ఎలక్షన్కి వెళ్తూ ఉన్నాం. ఏదేదో దుష్ప్రచారాలు చేసినంత మాత్రాన్ని ఏది పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో ప్రజలు లేరు, మేము లేము. మాట్లాడే ప్రతి ఒక్కరికి కూడా సమాధానం చెప్పే రోజు ఎంతో దూరంలో లేదని చెప్పి తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎగరబోతుంది. ఫ్యాన్ గుర్తు భారీ మెజార్టీతో గెలవబోతుంది. మాదిగల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రోత్సాహం అందిస్తున్న ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్కు ఓటేసి గెలిపించడానికి మాదిగలందరూ సిద్ధంగా ఉన్నారని మాజీ కార్పొరేటర్, వైసీపీ నాయకురాలు ఈతకోట బాపన సుధారాణి అన్నారు.
స్థానిక గణేష్ చౌక్ ప్రెస్ క్లబ్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ నగరంలోని 13 పేటల్లో నివసిస్తున్న మాదిగలందరూ ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు ఓటేసి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు అంటూ ఆర్ఎంపీఎస్ నాయకుడు వైరాల అప్పారావు ప్రకటించడంపై మండిపడ్డారు. తాము ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని, అయితే తమకు రాజకీయంగా సామాజికంగా అవకాశాలు కల్పిస్తున్న జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తామని స్పష్టం చేశారు. మాదిగల తరపున అప్పారావు వకాల్తా పుచ్చుకొని మాట్లాడటానికి ఏం అధికారం ఉందని నిలదీశారు. ఆదిరెడ్డి వాసుని ఎమ్మెల్యేగా, దగ్గుపాటి పురంధేశ్వరిని ఎంపీగా గెలిపిస్తామంటున్న ఆయన వారు మాదిగలకు ఏం చేశారో అడిగి తెలుసుకోవాలని డిమాండ్ చేశారు. ఆదిరెడ్డి వద్ద ఎంత ప్యాకేజ్ తీసుకుని ఈ విధంగా మాట్లాడుతున్నారో చెప్పాలని ప్రశ్నించారు. సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కాటం ప్రియాక్క, కొమ్ము జిగ్లేర్, వెంట్రపాటి సురేష్ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రిలోనూ ఎమ్మెల్యేగా ఓడిపోయినా సరే మరి ఎస్సీ వార్డులోనే అత్యధిక మెజార్టీ ఇచ్చాం జగన్ గారికి. దాని ఉదాహరణ నా వార్డు మాదిగ రిజర్వేషన్ వార్డు. మరి నా వార్డులో ఎంత మెజార్టీ ఇచ్చాము? నోటాకి ఎవరు ఓటేస్తారు అక్కడ? అంటే రిజర్వేషన్ అందరికీ అవసరం, దాన్ని మేము స్వాగతిస్తాం. మరి రిజర్వేషన్ కోసం నా చిన్నప్పటి నుంచి ఎన్నో కమిటీలు ఉన్నాయి. కాంగ్రెస్లో ఒక కమిటీ వేస్తారు, ఒక నివేదికని ఇచ్చారండి. ఆ నివేదికని మరి ఎందుకు బయటికి బహిర్గతం చేయలేదు? ఆ నివేదికలో ఏముంది? అప్పుడు ఎందుకు ఈ మీటింగ్ పెట్టలేదు? మరి కాంగ్రెస్ ఉషా మెహ్రా కమిటీ వేసినప్పుడు మరి మీరు వచ్చి ఈ కమిటీలో ఒక నివేదిక ఇచ్చారు కదా, దీన్ని ఎందుకు మీరు ఆ నివేదికలో ఏముందా అనేది ఎందుకు చెప్పట్లేదని, అప్పుడు ఎందుకు మీరు ప్రెస్ మీట్ పెట్టలేదని వైరాల అప్పారావు గారు? అప్పుడేమైపోయారు? మరి ఇప్పుడు ముందుకు వచ్చి మేము మాదిగలందరూ ఇటువైపే ఉన్నారని చెప్తున్నారు. ఇప్పుడు మోడీ గారు ఒక కమిటీ వేశారని చెప్తున్నారు. ఇది రాష్ట్రానికి సంబంధించింది కాదు, కేంద్రానికి సంబంధించింది. పార్లమెంట్లో దీని బిల్లు ప్రవేశపెట్టాలి. పార్లమెంట్లో చర్చ జరిగింది, సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టులో కూడా మరి దీని యొక్క నిర్ణయాన్ని రిజర్వ్లో పెట్టారు. మరి ఇప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టి మోడీ గారిని ఎందుకు అడగట్లేదు? నాకు వార్డ్ ఇన్ఛార్జి పదవినిచ్చి నాకు గవర్నమెంట్ స్థానం కల్పించిన వ్యక్తి మన మార్గాని భరతరామ్ గారు అని కూడా తెలియజేసుకుంటున్నానండి. మన మార్గాని భరతరామ్ గారు కోఆపరేటివ్ బ్యాంకు డైరెక్టర్గా కూడా ఉండమని చెప్పారండి. ఆయన కొన్ని కారణాల వల్ల నేను లేకపోయినప్పటికీ మా మాదిగ సోదరులైనటువంటి 4 వ్యక్తులకి కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ పదవినిచ్చి ఉన్నతమైన స్థానాన్ని కల్పించిన వ్యక్తి మన మార్గాని భరతరామ్ గారు చెప్పుకుంటున్నానండి. మాదిగలందరికీ కూడా ఎప్పుడు మా సహోదరు అయినటువంటి సుధారాణి గారు కానీ నన్ను కానీ ఒక స్టేజ్ మీటింగ్ పిలిచినప్పుడు మమ్మల్ని ముందు కూర్చోబెట్టి గౌరవిస్తూ ప్రతి చోట భర్త గారు మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారండి. ఇప్పటి వరకు మేము పార్టీలో ప్రతి విషయంలో కూడా మాదిగలు అని మమ్మల్ని అనుకోకుండా మమ్మల్ని కూడా అన్ని విషయాల్లో ముందుకు నడిపిస్తూ సోదరిమణులుగా మమ్మల్ని ప్రతి విషయంలో ముందుకి పిలిచి ప్రతి కార్యక్రమం కూడా మాకు అప్పచెప్పారండి భర్త గారు. అలాంటి భర్త గారి వైపు మా మాదిగ జాతి మొత్తం భర్త గారి వైపు ఉంది. ఆయన మేము ఎమ్మెల్యేగా రాజమండ్రి ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం చెప్తూ ఉన్నానండి. గోపాలపురం మండలం దొండపూడి పంచాయతీ పరిధిలోని సాగిపాడు గ్రామంలో శివాలయం నుంచి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాష్ట్ర హోంమంత్రి డాక్టర్ తానేటి వనిత ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. స్థానిక రామాలయంలో వనిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోపాలపురం మండలంలోని సాగిపాడు, దొండపూడి, నర్సన్నపాలెం, గంగోలు, రాజంపాలెం గ్రామాల్లో పర్యటించారు. అడుగడుగున హారతులు, పూలమాలలు, శాలువాలతో సత్కారం చేస్తూ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. జగనన్న పాలనలో ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరికి సంక్షేమాలు అందించామని, పోలవరం నిర్వాసితులకు గోపాలపురం మండలం సాగిపాడులో ఏర్పాటు చేస్తామని, స్థానికంగా ఉన్న సమస్యలను జగనన్న ముఖ్యమంత్రి కాగానే అన్ని తీరుస్తామని హామీ ఇచ్చారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమం, అభివృద్ధి కొనసాగాలి అన్న, ఇంటి వద్దకే సంక్షేమ ఫలాలు చేరాలి అన్న, మళ్ళీ జగనన్నే ముఖ్యమంత్రి కావాలన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా జగనన్న ప్రతినిధిగా మరి ఇక్కడ పోటీ చేయడానికి మీ మధ్యకు రావడం జరిగింది. రేపు మే 13వ తేదీన జరగబోయే ఎన్నికల్లో మీరంతా కూడా మీ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తు మీద వేసి జగనన్నను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను. మీ అందరికీ కూడా ఒక్కొక్కరికి 2 ఓట్లు ఉంటాయి. 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేయాలని మీ అందరినీ ప్రార్థిస్తున్నాను. మీ అందరికీ తెలుసు, దాదాపు 5 సంవత్సరాలుగా జగనన్న అందించిన పరిపాలన మనం చూసాం. ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబంలో కూడా సంక్షేమ పథకాలు అందిస్తూ
మనందరి అవసరాలు తీర్చారు జగనన్న. మరి ఈ రోజున ఇది ఆర్ఆర్ ప్యాకేజ్ కింద మీరు పోలవరం నిర్వాసితులుగా గోపాలపురం నియోజకవర్గంలో గోపాలపురం మండలానికి మీరు రావడం జరిగింది. మీరు ఈ మధ్య కాలంలోనే మా నియోజకవర్గంలో ఏడవడం వల్ల మరి మీకు కావలసిన వసతులు ఏవైతే ఉన్నాయో ఇక్కడ సత్యసాయిబాబా వాటర్ కానివ్వండి, ఇంకా కొంతమందికి ఏదో హౌసెస్ ఇంకా రాలేదు అని చెప్పడం కానివ్వండి, ఇంకా బిల్స్ కాలేదు హౌసెస్కి అనేది కానివ్వండి, ఇంకా మీకు యాక్సెస్ ఇస్తారు జగనన్న మాట ఇచ్చారని చెప్పారు దాని గురించి కానివ్వండి, ఇక్కడ ఏదో డ్రైన్ సమస్య ఉందని చెప్పారు దాని గురించి కానివ్వండి, మీకు ప్రధానంగా శ్మశాన వాటిక సమస్య ఉంది, ఇవన్నీ కూడా మీరు నా దృష్టికి తీసుకొచ్చారు. ఈ రోజున ఇవన్నీ మీకు చెయ్యాలి అంటే ఫస్ట్ మీరేం చేయాలి? ముందు జగనన్నని గెలిపించాలి. నాయి బ్రాహ్మణులకు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే మేలు జరిగిందని, వైసీపీ పాలనలో కార్పొరేషన్ ద్వారా ఒక్క రూపాయి కూడా విదల్చకుండా వారికి మొండి చేయి చూపారని టీడీపీ అధికార ప్రతినిధి దాస్యం ప్రసాద్ విమర్శించారు. ఎంపీ భరత్రామ్కు ఆదిరెడ్డి కుటుంబాన్ని విమర్శించడం తప్ప వేరొక పని లేదని ఎద్దేవా చేశారు. నాయి బ్రాహ్మణ సాధికారిక సమితి ఇతర నాయకులతో కలిసి మంగళవారం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం చేదోడు పథకం కింద 2.5 లక్షల మందికి ఇవ్వాల్సి ఉండగా సుమారు 25 నుంచి 30,000 మందికి ఇచ్చి మిగతా 1,75,000 మందికి మొండి చేయి చూపారని మండిపడ్డారు. ఇటీవల ఎంపీ మార్గాని భరత్రామ్ నాయి బ్రాహ్మణుల సమావేశానికి హాజరై ఆదిరెడ్డి కుటుంబాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని తప్పుపట్టారు. నాయి బ్రాహ్మణుల గురించి మాట్లాడే అర్హత భరత్కు లేదన్నారు. నాయి బ్రాహ్మణులను ఎంపీ భరత్ ఉద్ధరించిందేమీ లేదని, ఆదిరెడ్డి కుటుంబం అండగా చేదోడు వాదోడుగా ఉందని చెప్పారు. అలజంగి దేవుడు, కోటిపల్లి చంద్రశేఖర్, కందికొండ అనంత్, కోరుపల్లి నాగేశ్వరరావు, పెండ్యాల నాగేశ్వరరావు, తాడి దుర్గా ప్రసాద్, జామి ప్రసాద్ పాల్గొన్నారు. ఉంటే మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది వచ్చి వాటిని తొలగించు, పర్మిషన్ కావాలి, అవి కావాలి, ఇవి కావాలని అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నట్టు పరిస్థితి. వాటిపైన కూడా తక్షణమే స్పందించి అధికారంలోకి రాగానే ఎల్ఈడి బోర్డులు పెట్టుకోవడానికి అవకాశాలు కల్పిస్తూ 1 రూపాయి ఖర్చు లేకుండా మా సొంత డబ్బులతో స్వయంగా మేము పెట్టుకునే అవకాశాన్ని కూడా అక్కడ కల్పిస్తాకే వాసు గారు మేనిఫెస్టోలో పొందుపరిచారు. రాజమహేంద్రం నియోజకవర్గం పరిధిలో గల నాయి బ్రాహ్మణ రాష్ట్ర కార్పొరేషన్ ద్వారా అధిక సంఖ్యలో రాజమహేంద్రవరానికి నిధులు కేటాయించే దిశగా ముందు వేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఇలాగా నాయి బ్రాహ్మణులకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా పెద్దపీట వేయడానికి రాజమహేంద్రవరంలో ఆదిరెడ్డి వాసు గారు ముందంజలో ఉన్నారనడానికి మేము గర్వంగా చెప్పుకుంటూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాం, ఈ రోజున మీకు ఏమైనా సత్తా ఉంటే నాయి బ్రాహ్మణులకు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయండి. మీరు చేసే సత్తా ఉందా, దమ్ము ఉందా? నాయి బ్రాహ్మణులు మీటింగ్ వస్తారు, నాయి బ్రాహ్మణులు ఏదో ఉద్ధరించినట్టు మాట్లాడతారు. మేడు పండు చూడు మేలునే ఉండ, పొట్ట విప్పు చూడు పురుగులు ఉండ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు అలాగున్నాయి. మేడు పండు ఏదో పైకి డాబులు చెప్తా ఉంటారు, లోతుకంటే వెళ్తే ఏముండదు మ్యాటర్ దాంట్లోని. రేపన్న రోజున 2024లో జరగబోతున్నటువంటి మే నెలలో జరగబోతున్నటువంటి సార్వత్రిక ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనం తప్పదు. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం రాబోతా ఉంది. అన్ని బీసీ కులాలతో పాటు నాయి బ్రాహ్మణులు కూడా వెలలేని అభివృద్ధిపై ముందడుగా వేయబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. విజయవాడలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం జరగడం పట్ల రాజమండ్రి నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేసింది. సోమవారం రాత్రి నగరంలోని మెయిన్ రోడ్ గాంధీ విగ్రహం వద్ద నుంచి కోటగుమ్మం సెంటర్లో శివుని విగ్రహం వరకు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు. దాడికి నిరసనగా నల్ల రిబ్బన్లు, నల్ల కండువాలతో వైసీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని టీడీపీ, జనసేన, ఏపీ, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ డౌన్ డౌన్ అంటూ బిగ్గరగా నినాదాలిచ్చారు. ఈ సందర్భంగా రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ మాట్లాడుతూ సీఎం జగనన్నకు లభిస్తున్న ప్రజాదరణ, జాతీయ స్థాయి నేతగా ఎదగడాన్ని చూసి ఓర్వలేక కడుపు మంటతో ప్రతిపక్షాల ప్రోద్బలంతోనే ఈ దాడి జరిగిందన్నారు. చంద్రబాబు నేర ప్రవృత్తి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునన్నారు. కుతంత్రాలు పన్నడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే చంద్రబాబు ఆటలు ఇక సాగవని హెచ్చరించారు. ఎవరి ప్రోద్బలం ఉందో వారిని అరెస్టు చేసి ప్రజా కోర్టులో శిక్షించాలని డిమాండ్ చేశారు. రూడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు, పార్టీ నగర అధ్యక్షుడు అడప శ్రీహరి, నందెపు శ్రీనివాస్, మార్తిలక్ష్మి, రావిపాటి రామచంద్రరావు, నక్కా శ్రీనగేష్, పోలు విజయలక్ష్మి, సంకిస భవానీ ప్రియ తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలోనే అతి కొద్ది మంది నాయకుల్లో
వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. అలాగే జగనన్న అంత ఉజ్వలమైన నాయకుడిగా మరి తయారవుతా ఉన్నారు, దేశ నాయకుడిగా మరి ఆ స్థాయికి వెళ్తా ఉన్నారు. మరి వెళ్తా ఉంటే ఈ చంద్రబాబు నాయుడు గారికి కడుపు మంట. గతంలో కూడా ఈ కోడికత్తి కేసు ఏ రకంగా దాడి చేయించి ఇక్కడ తగిలింది, అదే కంఠం మీద తగిలితే ప్రాణం పోయే పరిస్థితులు. అదే రకంగా ఇవాళ ఎంత దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నారంటే ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు, మేమే రాయి పెట్టి గులకరాయి పెట్టి కొట్టించుకున్నామని. ఇప్పుడు పరిస్థితులు ఎవరైనా వాళ్ళ కొడుకుని పెట్టండి, ఆ కొడుకుకి సానుభూతి వస్తుందని ఎవరినైనా రాయితో కొట్టమని చెప్పండి, కొట్టించుకుంటాడేమో వాళ్ళ కొడుకు. సానుభూతి వస్తుంది కదబ్బా, బోల్డ్ సానుభూతి వస్తుంది. లోకేష్ కొట్టించుకుంటాడా? పారిపోతాడు. ఆ రాయిడు కొడతానంటే ముందర పారిపోతాడు. అలాగా ఒక గన్, ఒక ఎయిర్ షాట్తో కొట్టారు. ఒక క్యాట్ బాల్తో గట్టిగా షాట్ కొడితే, ఎయిర్ గన్ పెట్టి షాట్ కొడితే ఎంతో నాకు తెలిసి ఒక 70-80 అడుగులు 100 అడుగులు దూరం నుంచి వచ్చి ఉంటుంది ఆ రాయ. వచ్చి ఇక్కడ తగిలింది. ఒక అంగుళం కింద తగిలితే కన్ను పోయే ప్రమాదం, ఒక అంగుళము ఇలాగా పక్కకి తగిలితే, కనత పైన తగిలితే ప్రాణం పోయే ప్రమాదం. మరి ఈ రకమైన పరిస్థితులు ఉంటే దుర్మార్గంగా ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎట్లా మాట్లాడతారనేది నిజంగా మాకు చాలా చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఇవాళ ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఇవాళ ఇప్పుడేమి మా ప్రభుత్వం ఏమి పూర్తి స్థాయిగా ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంది. ఇవాళ మేము ఎలక్షన్ కమిషన్ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము, అపీల్ చేస్తూ ఉన్నాము. నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయాలి. దీంట్లో బాధ్యులు ఎవరైతే ఉన్నారో, ఈ ఘటనకి పాల్పడిన వాళ్ళు, ఘటనకి పాల్పడి ప్రేరేపించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా పూర్తి స్థాయి ఎంక్వైరీ జరిగి ప్రజా కోర్టులో శిక్ష వేయాలని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. సమాజంలో మహిళల స్థితిగతులపై సంఘ సంస్కర్త, యుగ పురుషుడు, సమాజాభివృద్ధికి తన యావదాస్తిని దానం చేసిన మహనీయుడు వీరేశలింగం సాగించిన అలుపెరుగని ఉద్యమం సత్ఫలితాలను ఇచ్చినప్పటికీ ప్రస్తుత పరిస్థితులకు మాత్రం ఆయన ఆత్మ క్షోభిస్తోందని పలువురు ప్రముఖులు ఆవేదన చెందారు. మహిళలపై నిర్దాక్షిణ్య దాడులు, సజీవ దహనాలు, కుటుంబాలలోనే మహిళలపై రాజకీయ ఆధిక్య పోరాటాలు మహిళలకు కల్పించే గౌరవాలకు భంగం కలిగిస్తున్నాయని వారంతా ఆందోళన చెందారు. వీరేశలింగం 136వ జయంతి సందర్భంగా గోదావరి గట్టు మీద ఆయన నిలువెత్తు విగ్రహం వద్ద సిపి బ్రౌన్ మందిరం ఆధ్వర్యంలో మంగళవారం జయంతి సభ నిర్వహించింది. మందిరం నిర్వాహకుడు సన్నిధానం శాస్త్రి అధ్యక్షతన జరిగిన సభలో అరోధృతి వ్యవస్థాపకురాలు కోసూరి చండీప్రియ కీలకోపన్యాసం చేశారు. వీరేశలింగం సంస్కరణోద్యమం లేకుంటే మహిళల దుస్థితి ఊహించుకోలేనిదన్నారు. సమాజ అభ్యున్నతిలో వీరేశలింగం పాత్ర విశేషమైనదని ఆమె పేర్కొన్నారు. మహిళా న్యాయవాది కెఎల్ భవానీ, యోగా మాస్టర్ కె కళ్యాణి, హరితదళం ప్రతినిధి వై చిట్టిబాబు, మధ్య దివ్య, పాటి సుగుణ తదితరులు పాల్గొన్నారు. స్థానిక బాలాజీపేటలో ఉన్న రవీంద్ర భారతి పాఠశాలలో కిడ్స్ కన్వకేషన్ ప్రోగ్రాం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆటపాటలు, నృత్యాలతో అందరినీ అలరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దిశ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధి స్వాతి వర్మ విచ్చేశారు. యూకేజీ పిల్లలందరికీ ప్రశంసా పత్రాలు, పథకాలు బహూకరించి ఆశీర్వదించి మొదటి తరగతికి ప్రమోట్ చేశారు. ప్రిన్సిపల్ బి కుమారి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ పిల్లల మానసిక ఉల్లాసానికి, సర్వతోముఖాభివృద్ధికి ఇటువంటి కార్యక్రమానికి దోహదపడతాయన్నారు. కార్యక్రమంలో ఏజీఎం బి వెంకటేష్, జోనల్ ఇన్ఛార్జ్ జిఎం రమ్య, డిఐ ఎం దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక దానవాయిపేట ఆనంద గార్డెన్స్ కందుకూరి స్మృతి వనంలో యుగ పురుషుడు, సంఘ సంస్కర్త రావు బహదూర్ కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి సందర్భంగా రాజమహేంద్రి వారసత్వ సంపద పరిరక్షణ కమిటీ సభ్యులు టీకే విశ్వేశ్వరరెడ్డి, ఎల్వి ప్రసాద్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ సంఘ సంస్కర్త బహుముఖ ప్రజ్ఞాశాలి, సాహితీ వ్యాసంగంలో ఎక్కువగా కృషి చేశారని, తెలుగు జాతికి నవయుగ వైతాళికుడు అని, వీరేశలింగం స్త్రీ విద్యకై ఉద్యమించి ప్రచారం చేయడమే కాక బాలికలకు పాఠశాలను ప్రారంభించారన్నారు. మగపిల్లలతో ఆడపిల్లలు కలిసి చదువుకునే సహా విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారని చెబుతూ అంటరాని కులాలకు చెందిన పిల్లలను కూడా చేర్చుకొని మిగతా పిల్లలతో కలిపి కూర్చోబెట్టేవారని, వారికి ఉచితంగా చదువు చెప్పడంతో పాటు వితంతు వివాహాలను ప్రోత్సహించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఆయన ఆశయ సాధనకు పాటుపడాలని, కందుకూరి ఆస్తులను పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు. కమిటీ సభ్యులు ఎల్వి ప్రసాద్, వెంకట్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిష్పక్షపాతంగా సార్వత్రిక ఎన్నికల నిర్వహణ. కలెక్టరేట్లో మీడియా సెల్ ప్రారంభించిన కలెక్టర్ ఎస్పీ. మేమంతా సిద్ధం, బస్సు యాత్రకు తరలిరండి. ప్రజలకు ఎంపీ మార్గాని భరత్రాం పిలుపు. ముఖ్యమంత్రి జగన్పై దాడి, పిరికి పంద చర్య తీవ్రంగా ఖండించిన మాజీ మంత్రి ముత్తంగడ పద్మనాభం. టీడీపీతోనే రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్. రాజమౌళిలో గుర్మోహన్తో మీ ఇంటికి మీ గోరంట్ల. జగన్ అభివృద్ధి సంక్షేమమే వైసీపీని గెలిపిస్తా. ఎన్నికల ప్రచారంలో రాజానగరం ఎమ్మెల్యే జగన్పూడి రాజా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సి న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.